యూనివర్సిటీల్లో అధ్యాపకుల కొరత తీవ్ర సమస్యగా మారింది. సిటీలోని 4 యూనివర్సిటీల్లో అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉంది. ఓయూ, జేఎన్టీయూ, తెలుగు వర్సిటీ, అంబేద్కర్ వర్సిటీలో అధ్యాపకులు లేరు. సరిపడా అధ్యాపకులు లేకపోవడంతో వర్సిటీల్లో తరగతులు సరిగ్గా జరగడం లేదు. జేఎన్టీయూలో అధ్యాపకులు లేకపోవడంతో ప్రతి సంవత్సరం ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 15% మంది ఫెయిల్ అవుతున్నారు. ప్రస్తుతం ఉస్మానియాలో 871 పోస్టులు ఖాళీ ఉండగా జేఎన్టీయూలో 241, అంబేద్కర్ కాలేజీలో 52, తెలుగు వర్సిటీలో 58 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో ఒక్కరు కూడా పర్మనెంట్ అధ్యాపకులు లేరు. పర్మనెంట్ అధ్యాపకులు లేకపోవడంతో డిస్టెన్స్ పీజీ కోర్సులను సైతం యూనివర్సిటీ రద్దు చేసింది. ఇక కొత్త ప్రభుత్వం వెంటనే అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. యూనివర్సిటీల్లో అధ్యాపకుల కొరత తీవ్ర సమస్యగా మారింది. సిటీలోని 4 యూనివర్సిటీల్లో అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉంది. ఓయూ, జేఎన్టీయూ, తెలుగు వర్సిటీ, అంబేద్కర్ వర్సిటీలో అధ్యాపకులు లేరు. సరిపడా అధ్యాపకులు లేకపోవడంతో వర్సిటీల్లో తరగతులు సరిగ్గా జరగడం లేదు. జేఎన్టీయూలో అధ్యాపకులు లేకపోవడంతో ప్రతి సంవత్సరం ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 15% మంది ఫెయిల్ అవుతున్నారు. ప్రస్తుతం ఉస్మానియాలో 871 పోస్టులు ఖాళీ ఉండగా జేఎన్టీయూలో 241, అంబేద్కర్ కాలేజీలో 52, తెలుగు వర్సిటీలో 58 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీల్లో ఒక్కరు కూడా పర్మనెంట్ అధ్యాపకులు లేరు. పర్మనెంట్ అధ్యాపకులు లేకపోవడంతో డిస్టెన్స్ పీజీ కోర్సులను సైతం యూనివర్సిటీ రద్దు చేసింది. ఇక కొత్త ప్రభుత్వం వెంటనే అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. డీటెయిల్స్ విజయ్ శర్మ అందిస్తారు. విజయ్, ఏ యూనివర్సిటీల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి? సూర్య, గత 10 ఏళ్ల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అంటే మెయిన్ గా హైదరాబాద్ సిటీలో చూసుకున్నటువంటి 4 యూనివర్సిటీలలో అధ్యాపకుల కొరత తీవ్రమైపోయింది. వాస్తవానికి 10 ఏళ్ల నుంచి అధ్యాపకులు రిటైర్ అవుతున్నారు తప్ప కొత్త వారి నియామకం జరగలేదు. సో ఇది రోజు బోధన అంటే ముఖ్యంగా క్లాసులకు వెళ్లే విద్యార్థులు సరిపడా అధ్యాపకులు లేక కనీసం క్లాసులు జరగనటువంటి పరిస్థితి కూడా ఇప్పుడు 4 యూనివర్సిటీల్లో మెయిన్ గా కనిపిస్తుంది. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్టీయూ, అంబేద్కర్, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో అధ్యాపకుల కొరత తీవ్రమైనట్టు అక్కడ విద్యార్థులు కూడా కొన్ని రోజుల నుంచి చెప్తున్నటువంటి పరిస్థితి. వాస్తవానికి ఉస్మానియా యూనివర్సిటీలో 1267 పోస్టులకు దాదాపు ఇప్పుడు 891 పోస్టులు ఓయూలో ఖాళీ ఉన్నాయి. అంటే కొంత కాంట్రాక్ట్ కు సంబంధించినటువంటి అధ్యాపకులతో నెట్టుకొస్తున్నప్పటికీ మొత్తం కూడా అక్కడ పర్మనెంట్ అధ్యాపకులు 376 కావాల్సి ఉంటే సో మొత్తం అంటే ఇటు ఓవరాల్ గా చూసుకున్నట్టయితే 1267కు 891 అధ్యాపకుల పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా జేఎన్టీయూ సంబంధించి ఏదైతే కూకట్పల్లి దేశంలోనే తొలి టెక్నాలజీ యూనివర్సిటీ అని పేరొందిన జేఎన్టీయూలో 410 పోస్టులకు దాదాపు 241 పోస్టులు ఖాళీ ఉన్నట్టు అధికారులే లెక్కలు చెప్తున్నారు. ఇక పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పరిస్థితి అయితే చాలా దారుణంగా తయారైంది. ఒక్కరు కూడా పర్మనెంట్ అధ్యాపకులు అక్కడ లేనటువంటి సిచ్యువేషన్ ఉందని చెప్పి స్టూడెంట్స్ గతంలో కూడా చాలా సార్లు ప్రొటెస్ట్ చేసినటువంటి పరిస్థితి. సో పర్మనెంట్ అక్కడ అధ్యాపకుడు ప్రొఫెసర్ లేకపోవడంతో మొన్న యూజీసీ రీసెంట్ గా కూడా తెలుగు యూనివర్సిటీ పైన చర్యలు తీసుకుంది. ముఖ్యంగా ఏదైతే డిస్టెన్స్ కు సంబంధించినటువంటి పీజీ కోర్సును యూజీసీ తెలుగు యూనివర్సిటీలో రద్దు చేసింది. సో ఇదే రకంగా అంబేద్కర్ యూనివర్సిటీ కూడా అధ్యాపకుల కొరతతో తీవ్రమైంది. దాదాపు 86 మంది ఉండాల్సిన చోట 52 మంది అంటే 52 పోస్టులు కూడా అంబేద్కర్ యూనివర్సిటీలో ఖాళీలు కనిపిస్తున్నాయి. సో గత 10 ఏళ్ల నుంచి యూనివర్సిటీకి సంబంధించినటువంటి పట్టించుకునే వారు ఎవరు లేరు అని చెప్పి విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే నార్మల్ గా యూనివర్సిటీలలో స్టూడెంట్స్ కు ప్లేస్మెంట్ రావాలంటే ఎంట్రన్స్ టెస్ట్ రాస్తారు, ఎంతో కష్టపడతారు. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఎక్కువ మంది విద్యార్థులు యూనివర్సిటీలలో చదువుకుంటారు. కానీ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ మనం చూస్తే మాత్రం చెప్పేందుకు లెక్చరర్స్, ప్రొఫెసర్లు, అధ్యాపకులు లేకపోవడంతో కొన్ని డిపార్ట్మెంట్లు కూడా క్లోజ్ అయ్యే పరిస్థితి అయితే ఇప్పుడు ఓయూ కానీ ఇటు అంబేద్కర్ కానీ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఏదైతే కొత్త ప్రభుత్వం ఏర్పడిందో గత ప్రభుత్వం మాదిరి కాకుండా వెంటనే యుద్ధ ప్రాతిపదికన యూనివర్సిటీలలో అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయాలని చెప్పి స్టూడెంట్స్ కోరుతున్నారు. దీంతో పాటు ఎవరైతే కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారో వారు కూడా గత కొన్ని రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. మేము పర్మనెంట్ అధ్యాపకులు లాగానే మేము కూడా పనిచేస్తున్నాం, మమ్మల్ని అన్ని శాఖలు పర్మనెంట్ చేసి యూనివర్సిటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అని మాత్రం ఇంతవరకు పర్మనెంట్ చేయలేదు. సో ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే యూనివర్సిటీలను ఒక్కసారి రివ్యూ చేసి యూనివర్సిటీల పరిస్థితి పైన ఎవరైతే ఎలిజిబుల్ ఉన్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉంటారో వారిని పర్మనెంట్ చేయకపోతే భవిష్యత్తులో డిగ్రీ కానీ పీజీ కానీ యూజీ ఎగ్జామ్ సంబంధించి చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పటి వరకు అసలు సిలబస్ కూడా ఎక్కడ 30-40% కూడా పూర్తి కాలేదు అని చెప్పి
స్టూడెంట్స్ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తున్నది. ఓవరాల్ గా మెయిన్ గా సిటీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలలో కూడా ఇదే సిచ్యువేషన్ గత కొన్ని సంవత్సరాల నుంచి కనబడడంతో యూనివర్సిటీలకు సంబంధించి జాయిన్ అవుతున్న విద్యార్థుల సంఖ్య కూడా కొంత తగ్గుతున్నది. ఇదే అదునుగా చేసుకొని రాష్ట్రంలో ప్రభుత్వ యూనివర్సిటీలకు సంబంధించి సరిపడా అధ్యాపకులు లేకపోవడంతో ప్రైవేట్ యూనివర్సిటీలు విచ్చలవిడిగా రాష్ట్రంలో రావడం జరుగుతున్నది. ప్రైవేట్ యూనివర్సిటీలు ఎందుకంటే గవర్నమెంట్ యూనివర్సిటీలను గత ప్రభుత్వం 10 ఏళ్ల నుంచి అధ్యాపకులను భర్తీ చేయకపోవడంతో రాష్ట్రంలో కొత్తగా ప్రైవేట్ యూనివర్సిటీలు వస్తున్నాయి. సో ఇట్లా ప్రభుత్వ యూనివర్సిటీ విద్య నిర్వీర్యం అవుతుందని చెప్పి విద్యావేత్తలు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ఇప్పటికైనా దీనికి సంబంధించి గత 10 ఏళ్ల నుంచి ఖాళీ ఉన్న పోస్టుల పైన నూతన ప్రభుత్వం చర్చ జరిపి రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలో అధ్యాపకులను భర్తీ చేయాలని చెప్పి అయితే డిమాండ్ పెద్ద ఎత్తున వినిపిస్తుంది. సూర్య, థ్యాంక్ యూ విజయ్.